సూపర్ ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గ్రామాన క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ధనుపల్లి సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, నగర మేయర్ ఉమారాణి, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ అంగ్వాన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎస్పీ రాజేష్ చంద్ర, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జలాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, కౌరస్ నాల, పోచారం, సంగీతం, కళ్యాణి, రామడుగు, అలిసాగర్, మన్సిప్ప, మాసాని తదితర ప్రాజెక్టులు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థితి, తాగునీటి సరఫరా తీరుతెన్నులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటలకు అందిస్తున్న ప్రోత్సాహం, విద్యుత్ డిమాండ్ సరఫరా తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. రైతులు బాగుంటేనే సమాజంలో అన్ని వర్గాల వారు బాగుంటారని, అందుకే ప్రస్తుత పరిస్థితులు రైతులు సమర్థవంతంగా ఎదుర్కొనే వారికి అధికార యంత్రాంగం యావత్తు తోడ్పాటు అందిస్తూ అండగా నిలిచేలా ప్రభుత్వం అన్ని ఉమ్మడి జిల్లాలలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉన్నత స్థాయిలో సమీక్ష ఏర్పాటు చేయించిందని తెలిపారు. శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితి కొత్త కాకపోయినప్పటికీ దాని ప్రభావం నుండి రైతులను, ప్రజలను కాపాడేలా ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇదివరకటి తరహాలో ఉమ్మడి జిల్లాలో చెరుకు పంట ప్రోత్సహించే దిశగా ఎన్సీఎస్ఏ ఇతర చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ విషయమై దృష్టిని కేంద్రీకరిస్తామని అన్నారు. ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి ఎవరికి ఉండదని, అయితే ముందస్తుగానే అప్రమత్తమై ప్రత్యామ్నాయ కార్యాచరణ చేపడితే చాలా వరకు విపత్తు ద్వారా చేకూరే నష్టం నుండి బయట పడగలుగుతామన్నారు. ఇప్పటికే 72% విస్తీర్ణంలో పంటలు విత్తుకున్నారని, అయితే మిగతా 28% విస్తీర్ణంలో ఆరుతడి పంటలు వేయలేతో పలికారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశామన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంఘవి మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉద్యానవన పంటల సాగు వైపు దృష్టిని కేంద్రీకరిస్తే ఎంతో ప్రయోజనమని అన్నారు. ఎమ్మెల్యేలు ధనుపల్లి సూర్యనారాయణ గుప్తా, లక్ష్మీకాంతరావు, పైడి రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రైతులకు ఫసల్ బీమా వర్తించేలా చూడాలని, సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భూగర్భ జలాలను పెంపొందించాల్సిన ఆవశ్యకతపై తెలంగాణ జలసిరి పేరిట రూపొందించిన గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వృధాగామి చైర్మన్ తహర్ బినాందన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, అదనపు కలెక్టర్ భుజంగారావు, విక్టర్, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినాక 6 months చెప్పారు, ఇది ప్రాజెక్టు సక్సెస్ కాదు, నడవదు. ఎక్కడన్నా కానీ లెవెల్స్ లేని, కింద గోల్ ఉన్నా కానీ డెప్త్ లేని నువ్వు ప్రాజెక్టు కడుతుంటారే. కాబట్టి దయచేసి రైతులకు కానీ, అనుభవం లేని నాయకులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఆ ప్రాజెక్టు నడిచేది కాదు, ఇంకా మనం ఏదైనా చేస్తే తప్ప. కాబట్టి అవి ఏదో వాళ్ళ గొప్ప అనుకోండి, పనికిరాని ప్రాజెక్టు కట్టాం. ఎస్, మనం కట్టాం, అల్లీసాగర్ కట్టాం, గుర్తూరు కట్టాం. ఎన్ని రోజుల నుంచి 18 years నుంచి 40 పంటలు వండినా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో మనకు రాజకీయాలతో ఈ సంవత్సరం అన్ని రైతులు, మనము, ఆఫీసర్లు కలిసి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సలహా ఇవ్వాలని కోరుతాం. రాని రోజుల్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటే, లేకపోతే నాన్ ఎమర్జెన్సీ ఉంటే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర తోడుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దానికి అడగా ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ఈ రోజు మీరు ఇక్కడ నేర్చుకున్న అంశం మీద మీరు మీ
డిపార్ట్మెంట్ వారీగా ఒక చక్కగా యాక్షన్ ప్లాన్ వేయడం మాత్రమే కాదు, దానికి చాలా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండ్ స్పెషలీ ఐ థ్యాంక్ ప్రజాప్రతినిధులు హూ హ్యావ్ కమ్ అండ్ పార్టిసిపేటెడ్ అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వ్యవసాయంతో పాటు కొన్ని ప్రయోగాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మనకి పంట మార్పిడి కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క అంశం అయిన తర్వాత ఆ కన్సర్న్ అధికారి వారిని ఒకసారి మాట్లాడడానికి ఆహ్వానించారు అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రెస్పెక్టెడ్ ప్రత్యేక అధికారి గారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎల్ నీనో అనేది ఏంటి అంటే ఇప్పటి వరకు జస్ట్ వార్తాపత్రికకి పరిమితి అయిన ఒక అంశంగా ఉండే, కానీ ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము. 4 years తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు అరౌండ్ 1 year లో ఆఫ్టర్ మెయింటెనెన్స్ కాస్ట్ 1.7 lakh 1.6 lakh వరకు ఇన్కమ్ స్కోప్ ఉంది. సో చాలా 2 to 3 times డెఫినెట్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. దాంతోపాటు ఫస్ట్ 4 years లో కూడా ఇంటర్ క్రాపింగ్ చేసి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ అన్ని, అప్పుడు కూడా ఇన్కమ్ విల్ బి మోర్ దెన్ క్రెడిట్. సో ఈ ప్లాట్ఫామ్ తో ట్రైన్ టు స్ప్రెడ్. ఇక్కడే సార్ దీని పక్కన లంచ్ వెళ్ళాలి. ఫార్మర్స్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చలో అంకాపూర్ నేపథ్యంలో ఆర్మూరు మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో అంకాపూర్ నేపథ్యంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్చలకు తాము సిద్ధమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, అర్హులైన వారికి వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసులు ఇప్పించామని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కట్టిస్తానని ప్రత్యేకంగా రూపాయికే వైద్యం చేస్తున్నాడు. రూపాయికి ప్రతి ఊరి గ్రామాల్లో వైద్యం చేయాలి. ఊరుకు ఎందుకు కూర్చోాలి ఆటనా ఎందుకు కూర్చోాలా ఎందుకు కూర్చోాలా మీరు ఏం తప్పు ఏమేమి సార్ దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు. దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఎందుకు रावत फुल परमिशन रावत पेल्ली का जवाब आज मिलेगा. इस पेल्ली का जवाब आज मिलेगा. इस पेल्ली का जवाब आज मिलेगा. तो రాముడి సంతానంకు రావణుడి సంతానంకి ఈరోజు జరిగే పోరాటం ఆర్మూర్లో. ఈరోజు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు. ప్రజలప్ప మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చర్చలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైళ్ళలో నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్నారు. రాష్ట్ర
ఇస్తలేరు అన్న, పై చదువులకు వాళ్ళన్నా, పై ఉద్యోగాలకు వాళ్ళన్నా సర్టిఫికేట్ ఇస్తలేరు. తల్లిదండ్రులు అమ్మితే రక్తం తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు, నాకు సైకో, నాకు ఆనందం అనిపిస్తున్నది, అందరూ ఏడుస్తా అంటే ఇదేం ప్రశ్నలు? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలకు మాటలు చెప్పినావు? ఛాయ్ తాగితే ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 4 లక్షల మందిని మోసం చేస్తున్నారు. ఒక్క కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కొద్దిగా 10,000 రూపాయలు కమిషన్ మిగులుతుంది, వాళ్ళకు ప్రభుత్వానికి మిగులుతుంది. అందరూ దొంగలు పంచక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకో రేవంత్ రెడ్డి సోదరులకో కాంగ్రెస్ మంత్రుల గురించి రాలేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాల. ఇది ఒకటే సమస్య కాదు, మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4 వేల గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు. అవి అడుగుతాం, 62 వాగ్దానాలు ఇచ్చారు, అవి అడుగుతాం, 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావా, భూములు డైవర్షన్ చేయి. 14,000 ఉన్నది, 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది. అలాగే 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ డిపాజిట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ డిపాజిట్. అదని పిల్లలకు ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల్లో మీరు గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీలు నెరవేర్చారనే కారణంతో నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకే రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మంటానికి నేను చెప్తున్నది, నేనేమిచ్చాను, ఏం చేశాను, మీరేమిచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ షీట్ రాసుకుందాం. మీరేమిచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమిచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు అండి. భూపతి రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇంకా నామినేటెడ్ పోస్టులతో నేను చర్చలు చేయను, మంత్రులు రమ్మంటున్నాను. ఇప్పుడు నేను శాసనసభ్యుని వాళ్ళ కూర్చొని మాట్లాడదాం, మీడియా ముందు మాట్లాడదాం, చర్చలు చేద్దాం. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో చెప్పాను, ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను. నేడు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అంకాపూర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ కబార్దార్ రాకేష్ రెడ్డి అని ముఖ్యమంత్రి మంత్రుల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్న రాబోయే రోజుల్లో నీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనెల్లారి రఘు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లయితే వీడు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండో దాని మీద 100% హైకోర్టులో కేసేస్తాం, సిపి గారి దగ్గర పెడతాం, అన్ని రకాలుగా వీన్ని లోపలకు పంపించే కార్యక్రమం మొదలు పెడతాం. దక్కడి దాకా ఎందుకు పోయినావు రాకేష్ రెడ్డి? నువ్వు గెలిచింది పట్టుమని 11 సర్పంచులే. దాంట్లో ఇట్లా ఎప్పుడో అన్నట్టున్నారు, ఇట్లా రెడీగా దృష్టి పెట్టలే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద దృష్టి పెట్టలే. ఇక మున్సిపల్కి వస్తే 36 సీట్లు ఉన్నాయి, 8 సీట్లు గెలిచినావు. దాంట్లో ఒకటి 3 ఓట్లతోనో, ఒకటి 23 ఓట్లతోనే బెదిరించో, అది చేసో, పొడి చేత్త పిడి చేత్త అని మాట్లాడి 8 గెలిచినావు. మేము 20 గెలిచినాం. ఇది రిపోర్ట్, ఆర్మూర్ కాంగ్రెస్ రిపోర్ట్ కార్డు. ఇది నీ రిపోర్ట్ కార్డు పెట్టు. నీ 2.5 సంవత్సరాల్లో ఏం చేసినావు, పార్లమెంట్లో పెరిగినవా, తగ్గినవా, ఎమ్మెల్సీలో నీకు ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఏం చేసినావు ఒకసారి రిపోర్ట్ తీసుకో. నువ్వు ఎలక్షన్ సమయంలో చెప్పినావు గ్రామాన 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పినావు. ఇండ్లు కాదు కదా, ఒక దర్వాజా ఇయ్యాలి అడిగినోనికి, ఒక ఇటుక లోడ్ పంపలే, ఇటుక కూడా పంపలే. పెద్ద మాటలు మాట్లాడతాడు, మళ్ళా సినిమా డైలాగులు కొడతాడు. రూపాయికి వైద్యం అని చెప్పిండు. నిజంగా ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాం. ఎవరినో పెద్ద మనిషిని పెట్టి 2-3 ప్రెస్ మీట్లు పెట్టిండు. మరి ఆర్మూర్కి గతంలో మన బాగ్లింగంపల్లిలో ఉండే ఆర్మూర్ల గిట్ట పెడతాడేమో, రూపాయికే వైద్యం ఇస్తాడేమో అనుకున్నాం. ఆ దొంగ హామీ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియదు. ఇదే కాకుండా 5,000 ఉద్యోగాలు ఇస్తా, సొంత నిధులతో ఈడ ఇండస్ట్రీలు పెడతా అంటే పాపం యువకులు నిజంగానే పెడతారేమో అనుకున్నారు. అక్కడ ఉన్న యువకులకి, ఆయన చుట్టుపక్కల ఉన్న వారికి అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఆయన క్యారెక్టర్ ఏందో మీరు తెలుసుకోండి. ఇప్పటికే 119 మంది ఎమ్మెల్యేలకి అత్యధికంగా గన్మెన్లు మారిన ఎమ్మెల్యే ఎవడరా బాయ్ అంటే రాకేష్ రెడ్డి. ఇది వాని క్యారెక్టర్. పొద్దున ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాడు, రాత్రి కాగానే ఇంకొక రకంగా ఉంటాడు. వాడు ఏమేమి తీసుకుంటాడో నాకైతే తెలియదు. ఎవరు పోయినా ఎవ్వడికి ఏం చేయడు. గుడి కోసం పోయినా 1 రూపాయి ఇవ్వడు.
కానీ డ్రామాలు మాత్రం పెద్ద పెద్ద డ్రామాలు ఉంటాయి. వీడే మొత్తం పొడుస్తున్నట్టు అన్ని ఊర్లు తెలివై, నీ పక్కకున్న కార్యకర్తలు కూడా తెలియదు. ఇలా చూసిన ఫోటోలు చూసినా నీ పక్కకున్న కార్యకర్తల్లో 90% నేను చేసిన వాళ్ళే ఉన్నారు నీ పక్కకి. వింటున్నావా రాకేష్ రెడ్డి? ఇను మంచిగా విను. మీ అరవింద్తో మాట్లాడతావా, గుండుతో మాట్లాడతావా, బండితో మాట్లాడతావా? కేంద్రం నుంచి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పి అప్పుడు నీకు పాలాభిషేకం చేస్తా. అంతేగాని మేం చేసింది కూడా మంది పిల్లలు నా పిల్లలు అని చెప్పుకొని తిరుగుతున్నారు రాకేష్ రెడ్డి. అభివృద్ధిలో పోటీ చేయి. మళ్ళా చెప్తున్న పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం ఇప్పుడు ఓన్లీ ఒక పిలుపుతోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు తరిమి రావడం జరిగింది. మళ్ళీ నువ్వు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ అధ్యక్షుడు రాని, మీ అరవింద్ గారు రాని, ఎవడన్నా రాని, వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఏం చేసినావు అరవింద్ నువ్వు చెప్పు. నేను తీసుకొచ్చిన నిధులు కూడా నువ్వు తీసుకురాలి అరవింద్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిగుట్టపై గాజుల పూజను ఘనంగా నిర్వహించారు. శివాలయంలో పంచమృతులతో బిల్వపత్రాలతో అభిషేకం నిర్వహించి రామాలయం దుర్గామాత, దత్తాత్రేయప్ప స్వామి, ఇల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసం 7 సోమవారం సిద్ధిగుట్టపై ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గాజుల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని ప్రధాన అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. అలాగే ముందుగా దాదాపు 2000కు పైగా మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగుల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మి రవి, సంధ్య, భట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. చలో అంకాపూర్ నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పొలగం వేణును నాయకులు అరెస్ట్ చేసి పోలీసులు మాక్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
చలో అంకాపూర్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బాల్కొండ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్రంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ తమ కుటుంబ సభ్యుల ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ నాయకులు యామద్రి భాస్కర్ పాల్గొన్నారు. ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ మాట్లాడుతూ ఓటర్లకు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారని వాటిని తిరిగి ఓటర్లు వారి వివరాలతో పూరించి తిరిగి బిఎల్ఓలకు అందించాలని లేని పక్షంలో తమ ఓటు ముసాయిదా ఓటర్ జాబితా నుండి తొలగించబడుతుందని తెలిపారు. గడువు తేదీ ఆగస్టు 3 వరకు ఉందని చివరి తేదీని చూడకుండా ముందుగానే ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు అందించి డిజిటలైజేషన్ చేయించుకోవాలని కోరారు. ఈఆర్ ఫౌండేషన్ తరపున ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుమన్, మున్సిపల్ బిల్ కలెక్టర్ నళిని, ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, అరుగులు సురేష్, కేవీ రమణ, వినోద్, దినేష్ తదితరులు ఉన్నారు. 24 తర్వాత 3వ తారీఖు వరకు దీన్ని గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేసింది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. వాస్తవంగా ఫామ్స్ వచ్చినాయి కదా, వాళ్ళే తీసుకుంటారేమో, మరి ఇవ్వాలా, దాంతో అటాచ్మెంట్ చేయాలా, ఫామ్స్ ఏమైనా ఇవ్వాలా అనే కొన్ని క్లిష్టమైన మైండ్ సెట్లో అందరూ అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి వచ్చింది ఇక్కడ చేరకపోతే మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాంట్లో ఆ పేరు లేకపోతే మాత్రం ఓటింగ్లో మీకు అసలు భాగస్వాములే కారు. కాబట్టి ప్రజలందరూ సామాజికంగా మా యొక్క ఫౌండేషన్ ఆలోచన దృష్టిలో పెట్టుకొని సోషల్ అవేర్నెస్ లో భాగంగా అందరికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్ తోని ఏమైనా లింకేజ్ దెబ్బతిన్నా 2002లో లేకపోయినా ఇక్కడికి వస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇచ్చి ఆ యొక్క ప్రీవియస్ రికార్డ్ ని ట్రాక్ చేసి దానికి నెక్సెస్ ని బిల్డప్ చేసి ఇవ్వగలుగుతారు. అదే మీరు ఫామ్ తీసుకురాకుండా అక్కడే పెట్టేసుకొని ఈ డ్యూ డేట్ లేకపోతే మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టెన్షన్ కాదు. కాబట్టి తెలంగాణలో మాత్రం 3rd వరకు ఎక్స్టెన్షన్ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. చదువు వచ్చిన వ్యక్తులు దీని గవర్నమెంట్ కి సంబంధించిన ఆలోచనలు, ఇంకా చదువు తెలియని వారికి, దీనిపైన అవేర్నెస్ లేని వారికి కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలని అండ్ యూత్ సంస్థలు కానీ, లేదంటే వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, లేదంటే ఇటువంటి ఫౌండేషన్స్ కానీ, సొసైటీస్ కానీ, సామాజిక దృక్పథం కలిగినటువంటి సంస్థలందరూ కూడా అవేర్నెస్ కల్పించి వారి యొక్క ఓటు పోకుండా ఖచ్చితంగా ఉండేటట్లు ఏర్పాటు చేయమనండి. అలాగే ఒకవేళ మనకు ఓటే లేదనుకోండి, మనం ఈ భారతదేశంలో ఉంటున్నామా లేదా అనే ఒక ప్రశ్న కూడా పాపం వారికి కలుగుతుంది. కాబట్టి 100% మనం ఉంటున్నాం కాబట్టి వచ్చి వీళ్ళ యొక్క సహకారం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బిఎల్ఓస్ కానీ వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మా స్థానిక కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసిండ్రు. కోవడానికి 1950కి కాల్ చేసి లేదంటే SMS పెడుతూ ECI నంబర్లో ఎపిక్ నంబర్ ని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మీది డిజిటైజేషన్ అయిందా కాలేదా, నమోదైందా లేదా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. బీ ఎన్ష్యూర్ దట్ యువర్ ఓట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ with the Election Commission of India. So we are very happy to say that these BLOs and all the persons are very much putting their efforts to register all our votes for the sake of benefit of the fundamental rights of the nation. Thank you so much. ఆర్మూరు పట్టణ కేంద్రంలోని కుమారనారాయణ భవన్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CPIML మాసం ప్రజాపంత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, జిల్లా నాయకులు దేవరను అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ మద్దతుగా ఉన్న నిరసనకారులపై లాఠీ చార్జ్ ఖండిస్తూ ఈ రోజు నిరసన వ్యక్తం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో PDS జిల్లా అధ్యక్షుడు నరేందర్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా కాదు, మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణిచివేస్తే దేశమంతా గతంలో ఫాసిస్టు చర్యలకు పూనుకున్న పాలకులకు ఏ గతైతే పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు కూడా కుర్చీ దిగుతావు, నీకు కూడా ఇలా చెత్త కుప్పలు కలిసిపోతామని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాలుగా
మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రధాని మోడీ రాజీనామా చేయాలి. అదేవిధంగా చలో పార్లమెంట్కు పిలిపిస్తే వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయటం అంటే ఇంతకంటే సిగ్గుచేటకరమైన విషయం ఇంకోటి లేదు. ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయండి, లేకపోతే మీరు కూడా రాజీనామా చేసి నిష్పక్షపాత విచారణ జరిపించాలని అఖిల భారత ఐక్యరైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ గల పద్మశాలి సంఘం 5వ తరపులో సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ను ఘనంగా సన్మానించారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జాతీయ అవార్డు పర్యావరణ మిత్ర అవార్డు అందుకున్న సందర్భంగా సామాజిక సేవకులు తులసి పట్వారిని సంఘం అధ్యక్షులు ఆడేపు ప్రభాకర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తులసి సేవలందరికీ ఆదేశమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తమి నరేందర్, ట్రెజరర్ ఖ్యాతం లక్ష్మణ్ చౌకలింగం, సైబా సుధాకర్, కటక నరేందర్, నూకల శేఖర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మన కుల సంఘం కాబట్టి ఎంతో గర్వకారణంగా మనం భావిస్తున్నాం. అన్ని సంఘాల కంటే 5వ సంఘం అంటే పేరు ప్రతిష్ట తీసుకొస్తున్నటువంటి ఈ పట్వారి తులసి గారు రానున్నటువంటి రోజుల లోపల గవర్నరే గారు రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా 5వ తరగతి నుంచి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని ప్రోత్సాహంగా ఈరోజు సన్మానించుకుంటున్నాం. మీరు అవార్డు తీసుకున్నాము కూడా అందరూ తరఫున ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నాం. ఇంకా ఎన్నో శిబిరాలు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.